హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజండి ఈ వీడియోలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదండి గుడుల్లో, వాటిల్లోకి విగ్రహానికి వచ్చి అమ్మవారి విగ్రహానికి పావాలు అయితే కుట్టిమన్నారండి. దానికైతే ఒక బ్లౌజ్ క్లాత్ అయితే ఇచ్చారు. ఆ క్లాత్ నేను రెండుగా కట్ చేసేసుకొని 2 పావులు అయితే కుడుతున్నానండి. ఇది చూడండి, ఒక పావుడికైతే దానికి ఆ మంజులు అయితే మళ్ళీ చేయాలా నీట్గా, ఎందుకంటే పోగులు విడిపోతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడైతే దాన్ని మనం కుర్చీ అయితే పెట్టేసుకోవాలండి. మామూలుగా మనం ఎలా పావాడకి కుర్చీ పెడతాము, సేమ్ టు సేమ్ అలాగే కుర్చీ పెట్టుకోవాలండి. మనం అమ్మవారి విగ్రహాలకైనా కుట్టాలనుకుంటే మటుకు అలా కుర్చీ పెట్టుకున్నాం కదండి. చాలా వచ్చింది, బ్లౌజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు కుట్టు పోసేసుకున్న తర్వాత దాన్ని నానబెట్టి మనం పావాళ్ళకి ఎలా పోస్తాము ఫ్రిల్స్ నిలబడడానికి, సేమ్ టు సేమ్ అలాగే వాటికి కూడా పోయాలండి. అప్పుడైతే మనకి అవి పోయడం వల్ల మనకైతే కుర్చీ అలాగే నిలబడిపోయి పావాడైతే మనకి అందంగా అయితే కనిపిస్తుందండి. అలా పోయకపోయారంటే మనకి అందంగా అయితే ఉండదు. మనం చూపించాం కదండి, ఆది పావుల్లో వాళ్ళు అయితే పోయలేదు, అమ్మవారి పావాడని వాళ్ళు ఇచ్చారు. అలాంటి పావులు అయితే వాళ్ళు పోయలేదు, అందువల్ల నేనైతే పోసానండి. ఈ పావాడకైతే చూడండి చాలా ఎలా ఉందో. మీరు వీటికైతే పోసేసిన తర్వాత ఇప్పుడు మనం బయట వేసేదానికి అనేసి ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని అయితే మనం కుట్టు పోసేసుకోవాలా, తెప్పించేసేసుకోవాలి. ఇప్పుడైతే నేను తెప్పిస్తున్నాను. తెప్పించేసిన తర్వాత దాన్ని మనం అనగబెట్టి కుట్టుపోయాలండి. ఇప్పుడు అనగబెట్టి చుట్టుపక్కల అంతా సైడ్ అంతా పోసేస్తే అనగబెట్టి కుట్టుపోయేసి తర్వాత మనమైతే ఏదైతే పావడ కుట్టామో దానికి బ్యాక్ సైడ్ వచ్చి దాన్ని మనం స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత మనం నాడ ఎలా పెట్టుకుంటామో దానికి 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని సేమ్ టు సేమ్ దానికి కూడా నాడాన్ని పెట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం మళ్ళీ చేసేసుకొని నీట్గా నాడ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు నాడైతే చూడండి వేసినప్పుడు పావడ ఎలా అందంగా కనిపిస్తుందో. ఇదైతే బాగుందండి పావడ. ఇప్పుడు చూడండి, ఈ పావడ అయితే కుట్టింది 2 వచ్చాయండి. ఇవైతే పావళ్ళు, ఇదైతే బ్లూది అయితే అది. ఈ పావడ రెండో కుర్చీ ఎక్కువగా ఉండడం వల్ల బాగా అందంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.